ప్రైజ్ ద లార్డ్. యేసు నామముకే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 33వ వచనము. కాబట్టి మీరు కుడికై గాని ఎడమకై గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకున్న బహుదేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఆమె. దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కాబట్టి మీరు కుడికై గాని ఎడమకై గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకున్న బహుదేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినట్లా నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీరు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, సత్క్రియ ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిత్యను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనసు వారుకుండిన మేలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుగా ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం అవును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవరత్నం దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం, మీ దేవుడైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులు గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెను, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమె. దేవుడి వాక్యభాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమగల దేవేశయనాన్ని మీరు ఇచ్చిన ఒక్కదాన్ని మెట్టిపోయి కృతం చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ ఆజ్ఞలను కైకొని వాటి ప్రకారం నడుచుకునేదని బుద్ధిని జ్ఞానం మాకు తెలిసి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంలో మా జీవితంలో జరిగినట్లు సహాయం చేయమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.